పెద్ద పెద్ద రూములున్నాయి, అలికి పూసిన ఆకిళ్లున్నాయి, బయటి దేశం బల్లలున్నాయి, కూసుంటే మాసిపోయే కుర్చీలున్నాయి, ఎదురుంగా సముద్రం, వెనకంగా గుట్టలు, నడుమ ఎలిసింది రాజభవనం. రావాలమ్మా రావాలే, రావాలయ్యా రావాలే, మంచి తరుణం మించిత దొరకదంటున్నారు ఏపీ సర్కారోళ్ళు. ఇంతకు ముచ్చటేంటిదంటే చలో చూడుండ్రి. విశాఖపట్నం అంటే చాలు టక్కున అందరికీ రుచికొండ యాదికొత్తది. గా కొండ మీదకెళ్ళి చూస్తే సగం సముద్రం మొత్తం విశాఖపట్నంగా అనిపిస్తుంటది. అందుకే గింత చక్కటి జాగను ఊరికెందుకు ఇడిచిపెట్టాలనుకున్నారో ఎట్టనో గాని పాత సర్కారు వాళ్ళు సర్కారు గల్లా పెట్టిలకేంచి పైసలు తీసుకొని 10 ఎకరాలలో 450 కోట్లకి ఎక్కువనే ఖర్చు పెట్టి ఏక్ నెంబర్ బంగ్లాలు కట్టిండ్రు. మరిగా ఏంటికి కట్టిండ్రయ్యా అని అంటే గా బంగ్లాలలో ఎవరన్నా చుట్టాలు వస్తే ఉంచవచ్చు అట్లా ఇట్లా అని చెప్పిరి. అయితే పంక పార్టీ వాళ్ళ సర్కారు పోయి కూటమి సర్కారు వచ్చినాక రుచికొండ ప్యాలెస్ని ఏం చేద్దాం ఎట్లా చేద్దామని ఏండ్ల సంధి ఆలోచనలు చేస్తున్నా ఎవ్వరం ఎటుకో చెల్లలేదు. ఏం చేద్దామని అన్ని తీర్ల ఆలోచనలు చేసి మొన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రైవేట్ వాళ్ళకి కిరాయికి ఇద్దామని ఓ మాట మీదకి వచ్చిండ్రాట. అందుకే ఎవరికి కావాలి చెప్పుండ్రి, అందమైన భవంతులు అలికి పూసిన భవంతులు ఆలస్యం చేయకుండా రావాలి, కిరాయికి తీసుకోవాలి అన్నట్టు పిలుస్తుండ్రు. పసంద్ అయిన వాళ్ళు అర్జీలు పెట్టుకోవచ్చు అన్నట్టు కూడా చెప్పిండ్రు. ఈ నెల 10వ తారీఖు దాకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చట. మరి అప్పట్లో కొంతమంది వచ్చిరట కానీ అర్రలు సరిపోను లేవు, ఓటలకు పనికి రాదు అట్లా ఇట్లా అని చెప్పి వెనకకు మరిపోయినరాట. ఇక ఇప్పుడు సూతగట్ల కావద్దని భవంతులు సరిపోకపోతే ఇంగిన్ని బంగ్లాలు కట్టుకొని ఇంకా పక్కపోతే ఖాళీ జాగాలు ఉన్నాయి అవి కూడా ఇస్తాం అన్నట్టు చెప్పిండ్రాట. ఎట్లయితే ఏంది భవంతులు కిరాయికి పోతే చాలు, సర్కారు కామదాని వస్తే చాలు అన్నట్టు ఆలోచన చేసిండ్రు. మరి ఇక రుచికొండ బంగ్లాల మీద మనసు పడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే దరఖాస్తు పెట్టుకోండి రే.